అంటే ఆయన చెప్తున్నట్టు ఆయన వెర్షన్ కూడా ఆయన తీసుకొని ఆమోదించాలి. ఆయన ఇచ్చేసాడు. ఆయన ఆల్రెడీ ఆయన ఇంటికి కూడా వెళ్ళి కలిసినట్టున్నాడు కదా, 2 సార్లు వెళ్ళి కలిసాడు. నాది ఎందుకు ఆమోదించరు. ఇప్పుడు ఆమోదించడం వెనకాల గేమ్ ఉంది, నో డౌట్. అందులో ఈయన జనాల కోసం ఏం చెప్పారు, నేను రాజీనామా ఆమోదించట్లేదు, స్టీల్ ప్లాంట్ కోసమే నేను అన్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఆమోదించిన టైంకి స్టీల్ ప్లాంట్ కోసం నేను త్యాగం చేశానని కాకుండా ఎందుకు అడ్డం తిరగడం? అదే కదా, శుభ్రంగా ఎన్నాళ్ళకైనా సరే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం స్టీల్ ప్లాంట్ కోసం నా త్యాగానికి గుర్తింపు లభించిందంటే వీరుడు అవుతాడు. లేదంటే నేనే రాజీనామా ఆమోదించి చేయించుకున్నాను దగ్గర. ఇప్పుడు చూసేసి అంత అయిపోయాక నేను దీని మీద కోర్టుకి వెళ్తానంటే సిల్లీగా లేదు. అంటే ఏంటి ఆమోదించర్లే, ఇంకెంత 3 నెలల టైం ఉందని ఏమైనా అనుకున్నారా గంటా శ్రీనివాసరావు గారు? ఆ రోజున రాజీనామా ఇచ్చినా కూడా ఆమోదించరనినే ఇచ్చింది, అంతేనా? లేకపోతే ఎందుకు ఇస్తారు? మరి తర్వాత ఎందుకు 2 సార్లు వెళ్ళి ప్రెజర్ చేశారు నాది ఆమోదించండి? ప్రచారం కోసం ఇచ్చేసి అని చెప్పొచ్చారు. అంతేనా? 2 టీ అన్నట్టు చేతికిట్ట అని చెప్పొచ్చారు అనమాట. అయిపోయింది, లేకపోతే ఎప్పుడూ ఆమోదించి ఉండేవాళ్ళేమో. ఇంకోటి ఏంటంటే బేసిక్గా అక్కడ ఏదో వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొద్దాం అనుకున్నాడు ఆ టైంలో. ఈయన రాజీనామా చేసేసి వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి అప్పుడు ఇమీడియట్ గా ఆమోదిస్తే ఆయనకి మంచి మైలేజ్ వచ్చి ఉండేదేమో. అందుకోసమే ట్రై చేసింది ఆయన. అప్పుడు ఇమీడియట్ గా ఆమోదింపజేసుకుని ఆ ప్లేస్ నుంచి వాళ్ళ అబ్బాయిని పోటీ చేయించి తర్వాత తన అనకాపల్లి ఎంపీనో ఏదో ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇద్దరికి ఫ్యామిలీ ప్యాకేజీ కావాలి కదా. ఇప్పుడు చింతకాయలు విజయ్ చింతకాయలు అయిన గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయికి అనేటువంటి రూట్ లో ఆలోచించాడు. కాకపోతే అక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే తనకి ప్రతిసారి నియోజకవర్గం మారుస్తా రావడం వల్ల ఓ బలం